ఓం నమ శివాయ శివాయ గురవే నమ. ఓం గంగాడపతే నమ. ఐం సరస్వత్యే నమ. శివాయ గురవే నమ. జయ గురు దత్తాత్రేయాయ నమో నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమః. శ్రీమాత్రే నమో నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వ. జయ గురు దత్తాత్రేయ నమ. క్రీం మహాకాళికాయ నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. ప్రధానంగా మీకంతా కూడా గోచారరీత్యా ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా నవగ్రహాలంతా కూడా ఆధీనంలో మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది. ప్రధానంగా అంతా కూడా మానవులు చేసుకునే కర్మ అనుసారంగా జీవన విధానం ఉంటుంది. కావున ప్రధానంగా ఈ యొక్క నవగ్రహాల స్థితిగతి ఇప్పుడున్న స్థితి ఏంటిదంటే ప్రధానంగా కాలసర్ప యోగంలో ఉండడం. ఈ యొక్క కాలసర్ప యోగంలో ఉన్న నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉన్నాయి. నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉండడం వల్ల కాలసర్ప యోగంలో ఉండడం అనేది జరుగుతుంటుంది. ప్రధానంగా ఇక్కడ అంగారకుడు ఇక్కడ కేతుతో పాటు సింహరాశిలో సంచారం చేయడం 45 రోజుల దాకా సంచారం చేస్తుంటారు. ఇక్కడ అంగారకుడు అంతా కూడా బయటికి రావడం జరుగుతుంది. ప్రధానంగా కన్యారాశిలో సంచారం అంతా కూడా జూలై మాసంలో 28వ తారీఖు రోజున ప్రత్యేకంగా అంతా కూడా కన్యారాశిలో సంచారం చేయడం. ప్రధానంగా కన్యారాశిలో కూడా చంద్రుడు మరియు అంగారకుడు ఈ యొక్క యోగంలో చంద్రమంగళ యోగంలో ఉండడం మరియు సప్తమ దృష్టి అంతా కూడా శని యొక్క వీక్షణ అంతా కూడా అంగారకుడి మీద చంద్రుడి మీద కన్యారాశిలో పడ్డం అనేది సమసప్తక వీక్షణ అనేది పడ్డం అంతా కూడా నవగ్రహాల యొక్క స్థితిగతి కలయిక అంతా కూడా ఈ రకంగా ఉండడం. ఈ స్థితిగతి అంతా కూడా ఏ రకంగా జూలై నెల మాస ఫలితాల్లో అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి, అధికంగా ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి, వివిధ వృత్తుల వాళ్ళకి కానీ వ్యవసాయ రంగంలో వాళ్ళకి కానీ ఆషాఢ మాసం అంతా కూడా ప్రారంభమైంది. అంతా కూడా పాడి పంట అంతా కూడా సస్యామలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. కావున ప్రధానంగా అందరికీ కూడా అష్టైశ్వర్య యోగం వచ్చే విధంగా పరిష్కారాలంతా కూడా చెప్పడం, నవగ్రహ దోష నివారణం అంతా కూడా ఈ రకంగా ఆచరించాలి. ప్రధానంగా అంతా కూడా ఈ యొక్క స్థితి నుంచి బయటపడడానికి ప్రధానంగా ఈ యొక్క దుర్దోషాలు ఏమన్నా ఉంటే కనుక గోచారరీత్యా ఆ దోషాల నుంచి బయటపడడానికి ప్రధానంగా వ్యాపారం అభివృద్ధి కావాలన్నా, ఉద్యోగాల్లో మార్పులు కావాలన్నా, ఉద్యోగంలో అభివృద్ధి కావాలన్నా ఎటువంటి పరిష్కారాలు యజ్ఞాతికరితలు చేసుకోవాలి. ప్రధానంగా అంతా కూడా చెప్పడం, మీరు వీడియో అంతా కూడా చూడండి. ఆఖరిలో మీకు అంతా కూడా పరిష్కారం చెప్తూ ఉంటాం. తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, లక్ష్మీ ఉపయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్క వీడియో అంతా కూడా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. శ్రద్ధగా అంతా కూడా వినండి. తద్వారా మీరంతా కూడా మేము చెప్పే పరిష్కారాలతో కూడా ఆచరించుకుంటే కనుక అష్టైశ్వర్య యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అందరికీ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అందరికీ కూడా వారాహిదేవి ఆరాధన సాత్విక రూపంలో అంతా కూడా చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రత్యేకంగా వారాహిదేవికి అంతా కూడా దద్దోజనము, పులిహోర, బెల్లం పరవన్నం అంతా కూడా నివేదన చేయడం వల్ల వార్తాళిన్యే నమః, వరాహముఖిన్యే నమః, సర్వమంగళ విగ్రహాయ నమః, పంచమ్యే నమః, సమయ సంకేతాయ నమః, సమయేశ్వర్యే నమః, దండనాదాయ నమః, సైన్యాధ్యక్షాయ నమః ఇటువంటి నామాలతోటి, కురుకుళ్ళాయ నమః, కోలముఖిన్యే నమః అని నామాలతోటి అమ్మవారంతా కూడా వరాహముఖి వరాహీదేవి సర్వశత్రు భావ నివారణి అంతా కూడా శత్రు సంహార రూపంగా ఉంటుంది. శత్రు భయాల నుంచి బయటపడే రకంగా ఉంటుంది. సర్వగ్రహదోష నివారణగా ఉంటుంది. అమ్మవారంతా కూడా అఖండ పుణ్యఫలదాయం ఇచ్చే విధంగా ఈ యొక్క నామాలతోటి నిత్యమంతా కూడా కుంకుమార్చిన విధానంగా నిత్యం కూడా చేసుకుంటూ ఉండండి. తద్వారా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి వారాహి నవరాత్రులు అంతా కూడా మీకు మంచి యోగకరంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రత్యేకంగా ఎవరైతే కనుక ఈ యొక్క అఖండమైన పుణ్యఫలితం ఇచ్చే విధంగా జూలై నెల మాసంలో వచ్చే ఈ యొక్క పరిష్కారాలంతా కూడా చేసుకుంటారు. గ్రహస్థితి స్తంభంలో ఉండే విధంగా రాహుకేతు మధ్యలో నవగ్రహాలన్నీ కూడా స్థితిగతి ఉన్నాయి. నవగ్రహాలన్నీ కూడా వాళ్ళ యొక్క భావాలంతా కూడా ఫలితాలంతా కూడా సంపూర్ణంగా ఈలేని పరిస్థితిలో ఉన్నారు. కావున ఈ యొక్క కాలసర్పదోషం నుంచి బయటపడిన గ్రహాలన్నీ కూడా అఖండమైన తేజోరూపంగా ఉంటాయి, బలంగా ఉంటాయి. కావున ఆ గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా మెరుగుపడుతుంది, మెరుగుపడడం వల్ల ధనాదాయం ఏ రకంగా వస్తుంది, అష్టైశ్వర్య యోగం ఏ రకంగా వస్తుంది, స్థిరాస్తి కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీకు అంతా కూడా శ్రద్ధగా వినండి. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః.
ధనుస్సు రాశి జాతకులకి ప్రధానంగా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క నవగ్రహాలన్నీ కూడా కాలసర్ప దోషంలో రాహుకేతు మధ్యలో అంతా కూడా స్థితిగతి ఉన్నాయి. ఈ యొక్క కాలసర్ప దోషం నుంచి బయటపడిన అంగారకుడు అంతా కూడా ఈ యొక్క చంద్రమంగళ యోగంలో అంతా కూడా సంచారం చేయడం, ఈ యొక్క కన్యారాశిలో సంచారం చేయడం అనేది విశేషమైనటువంటి ఫలితంగా చెప్పడం జరుగుతుంది. శుక్రుడి యొక్క వీక్షణ అంతా కూడా ప్రధానంగా అంగారకుడి మీద పడడం, సమసక్ష వీక్షణ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. కావున విశేషంగా మీరంతా ఎవరైతే కనుక అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ ఉంటారు, విశేషమైన పుణ్య ఫలితంతో అష్టైశ్వర్య యోగం అంతా కూడా సిద్ధిస్తుంది. అంగారకుడు ప్రీతికరంగా మీరంతా కూడా ఈ యొక్క కందిపప్పును దానం చేసుకోవడం, ఎరుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా దానం చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది. ఈ యొక్క బృహస్పతికి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. రాహు అంతా కూడా తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున ప్రధానంగా మీరంతా కూడా రాహుకి ప్రీతికరంగా రాహుకాల దీపాలు వెలిగించడం, ఖడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ప్రధానంగా మీరంతా కూడా చతుర్థ శనీశ్వర దోషకారిగా ఉన్నారు కావున శనీశ్వర ప్రీతికరంగా మీరంతా కూడా తైలాభిషేకము, తిలలు దానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. వ్యాపారం అభివృద్ధి పదంలో పయనించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ ఫలితాలంతా కూడా పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారం అంతా కూడా లాభసాటిగా నడుస్తూ ఉంటుంది. మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీకు ధనధాన్యాది సమృద్ధి కలగడానికి, ఐశ్వర్య యోగం సిద్ధించడానికి అవకాశం ఉంది. ఈ యొక్క ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధనలో భాగంగా శ్రీమాత్రే నమః నామాన్ని కానీ ప్రతినిత్యం కూడా జపం చేసుకుంటూ ఉండండి. అమ్మవారి అనుగ్రహంతో ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిష్కారం అందరూ కూడా చేయండి. గోమాత సేవ అందరూ కూడా చేయడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలిగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ ఫలితాలంతా కూడా ప్రయత్నించండి. ప్రతినిత్యం కూడా ఈ యొక్క అన్నదానం చేయడం, బీదవాళ్ళకు కానీ అనాథాశ్రమంలో కానీ ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో కానీ అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. పరమేశ్వరుడు ప్రీతికరంగా అన్నాభిషేకాన్ని చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా జూలై మాసంలో ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం అంతా కూడా విశేషమైన పుణ్య ఫలితం ఇచ్చే ఫలితంగా చెప్పడం జరుగుతుంది. కానీ విశేషంగా అందరూ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు, విశేషంగా ధనుసు రాశి వాళ్ళు కూడా గోమాత సేవ చేయడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే. నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో అంతా కూడా స్థితిగతి ఉన్నాయి. జూలై మాసంలో అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి. కానీ ప్రధానంగా 28వ తారీఖు రోజున అంగారకుడు అంతా కూడా ఈ యొక్క చంద్రమంగళ యోగంలో కన్యారాశిలో ప్రవేశం చేయడం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మేము చెప్పే పరిష్కారం అంతా కూడా పాటిస్తే కనుక వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో మార్పులు జరిగి ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగంలో మంచి అవకాశాలు సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. నూతన వ్యాపారం మొదలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ప్రధానంగా లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవాలి. ప్రధానంగా కూష్మాండ దానాన్ని, తెల్లగుమ్మడకనంతా కూడా బ్రాహ్మణోత్వం దానం చేయడం, మామిడి పళ్ళను దానం చేయడం, వస్త్రదానం అంతా కూడా శుక్రవారం రోజున చేయడం వల్ల అఖండ కీర్తి ప్రదర్శనలు పెరగడానికి, సంఘంలో గౌరవం పెరగడానికి, అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, కుబేర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా బీద వాళ్ళకి అన్నదానం చేయండి. పులిహోరని అంతా కూడా పంచండి. తద్వారా మీరంతా కూడా ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. ఎవరైతే కనుక మామిడి పళ్ళంతా కూడా ఈ యొక్క బ్రాహ్మణత్వంకి అంతా కూడా దానం చేస్తుంటారో సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున విశేషించి అంతా కూడా వస్త్రదానాన్ని చేయడం వల్ల శుక్రవారం రోజున అంతా కూడా ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాన్ని కానీ పసుపు రంగు వస్త్రాన్ని కానీ శుక్రవారం రోజున బ్రాహ్మణోత్మకి అంతా కూడా దానం చేయడం వల్ల సంఘంలో గౌరవం పెరుగుతుంది. విశేషించి మీకు అంతా కూడా వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్యం సిద్ధిస్తుంది. మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్రను చదువుకుంటూ ఉండాలి. మహాలక్ష్మి ఒక జననం ఏ రకంగా జరిగింది, ఆ క్షీరసాగర మదనం అంతా కూడా ఏ రకంగా జరిగింది, ఈ ఒక కూర్మావతార ఘట్టం కానీ ప్రధానంగా క్షీరసాగర మదనం కానీ జరిగే ఘట్టాన్నంతా కూడా మననం చేయడం, మోహిని ఘట్టాన్ని అంతా కూడా చదువుకోవడం, ప్రవచనంలాగా వింటూ ఉండడం, చదువుతూ ఉండడం వల్ల విశేష పుణ్య ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని ఆచరించడం వల్ల విశేషించి వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసుకునే వాళ్ళు ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని ఆచరించండి. పుణ్యక్షేత్రంలో కానీ మీ యొక్క దేవాలయ ప్రాంగణంలో కానీ చేయడం వల్ల విశేష పుణ్య ఫలితం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి, అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే దత్తాత్రేయ ఆరాధన చేస్తూ ఉంటారో మంచి అవకాశాలు సిద్ధిస్తాయి. ప్రధానంగా చండీ హోమాది కార్యక్రమాలు కానీ వారాహి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితంతో ఐశ్వర్య ప్రాప్తి, ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.